మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణం. ఇక్కడ మేలు అనేటి మన దేవుడు మన కొరకు, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ఆయన ఆ ఉన్నతమైన మేలను మన కొరకు దాచిపెట్టిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకొని మనం మొదలు పెట్టుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రం ప్రభా. ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని బోధించేటప్పుడు నేను నిలబడి ఉంటుండగా నన్ను ఇక్కడున్న వారందరినీ కూడా మీ స్వాధీనపరచుకోండి, మీ ఆత్మ ద్వారా స్వాధీనపరచుకోండి. ఇక్కడున్న వాక్యంలో మేమందరం కూడా ఏది నేర్చుకోవాలో, ఏది మా జీవితంలో అన్వయించుకోవాలో, ఏది మా జీవితాలను సరి చేసుకోవాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. మేమందరం కూడా ఒక కుటుంబంగా, సంఘంగా, ఒక శరీరంగా మేము ఇక్కడ కూడి ఉన్నాం. ఎవరిలో ఏ భేదం లేదు, ఏ వ్యత్యాసం లేదు. మేమందరం కూడా మీ దృష్టికి ఒకటి రీతిగా మేము ఉన్నాం. కాబట్టి వాక్యంలో మేము ధ్యానిస్తుండగా మేమందరం కూడా ఎవరెవరు ఏదైతే నేర్చుకోవాలో మాకు నేర్పించండి. రాకడలో ఎత్తబడే గుంపులో మేము అందరం ఉండులాగున మీకు ఇష్టంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే ఇర్మియా 5:28, మీ పాపములే, చదవండి, మీకు మేలు కలుగుటకు దానికన్నా ముందు కొంచెం చదవాలి. మీ దోషములు వాటి క్రమమును తప్పించును. మీ దోషములు, మీ పాపములు వాటి క్రమమును తప్పించును. ఏ క్రమమును తప్పిస్తేవి? దేవుని యొక్క మేలు, దేవుని యొక్క ఆశీర్వాదాల యొక్క క్రమమును తప్పిస్తాయంట. హల్లెలూయా. మరి పాపాలు ఏందో, మరి పాపాలు అయితే ఇక్కడ ఎవరు కూడా చేయలేదని మేము చేతులు ఎత్తితే అందరూ కూడా చేతులు ఎత్తుండొచ్చు. కానీ మనము ఇంకా ముందుకు మనం వాక్యాన్ని మనం చదువుకుంటుంటే మనలో ఉన్న బలహీనత మనం నేర్చుకుందాం. మీ పాపములు, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. అంటే ఆ యొక్క బ్లెస్సింగ్స్, ఆ యొక్క మేలు మన దాకా రాకుండా మన పాపములే కారణంగా ఉన్నాయంట. దేవుడు కాదు మన కారణం. ఎందుకు నా ముందు అనేకులను దేవుడు దీవిస్తున్నాడు, నా జీవితం ఎందుకు మారతలేదు, నా కుటుంబం ఎప్పటికీ కూడా ఈ విధంగా ఉంటుంది ఎందుకనే ఆలోచనలు మనకు ఉంటారు. అనేకులు సంఘానికి రారు కానీ వారు సంతోషంగా గడుపుతూ ఉంటారు. మనం సంఘానికి వస్తాం కానీ మన ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉంటారు, అవును కదా. అటన్నిటిని కూడా చూస్తుంటే ఏంటంటే ఇదే వాక్యం మనం ఎప్పుడు కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలా. మనకు మేలు కలగకుండా మన పాపాలే మనకు అడ్డుగా ఉన్నాయి, మన దోషములు మనకు అడ్డంగా ఉన్నాయని దేవుడి దినం మనల్ని వాక్యం ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆ దర్శింపులో మన స్పందన దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ విధంగా మనం ఏ విధంగా దాన్ని స్పందించి మన ముందున్న జీవితంలో మనం ఏ విధంగా నడుచుకుంటామో దేవుడు అది చూస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా